హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక మాట గట్టిగా వినిపించేది, అక్కినేని హీరోలకు సరైన హిట్స్ పడడం లేదు, వాళ్ళ లైనప్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని. కానీ 2026 వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. కంబ్యాక్ అంటే మామూలుగా లేదు. ఏకంగా బాక్సాఫీస్ దగ్గర వాళ్ళందరూ కలిసి అక్కినేని రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఒకవైపు నాగ చైతన్య తన కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉంటే 3 ఏళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ పక్కా మాస్ అవతార్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు. ఇక అసలు సిసలైన కింగ్ నాగార్జున తన 100వ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అసలు ఈ 2026 లో అక్కినేని హీరోల లైనప్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయింది, ప్రతి పాయింట్ డీటెయిల్డ్ గా డీకోడ్ చేద్దాం రండి. ఫస్ట్ మనం నాగ చైతన్య గురించి మాట్లాడుకోవాలి. చైతు ఎప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు, కానీ ఈసారి తన ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ సండేలతో అకౌంట్ ఓపెన్ చేశాడు. శ్రీకాకుళం మత్స్యకారుడిగా రాజు పాత్రలో చైతు ట్రాన్స్ఫర్మేషన్, ఆ యాస, ఆ బాడీ లాంగ్వేజ్ చూసి అందరూ షాక్ అయ్యారు. సాయి పల్లవితో ఉన్న మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయింది. కానీ అసలు బిగ్గెస్ట్ బాంబ్ ఇంకా పేలలేదు భయ్యా, అదే వృషకర్మ. కార్తిక్ దండు వర్మ డైరెక్షన్, సుకుమార్ రైటింగ్. ఈ కాంబో వింటేనే గూసమ్స్ వస్తున్నాయి కదా. ఇది ఒక మైథలాజికల్ థ్రిల్లర్ అని, ఇందులో ఒక అడ్వెంచరర్ గా నెవర్ బిఫోర్ రస్టిక్ లుక్ లో కనిపిస్తాడని టాక్. విరూపాక్షతో కార్తిక్ వర్మ దండు ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాడో మనం చూసాం. ఇప్పుడు దానికి సుకుమార్ మైండ్ యాడ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. డిసెంబర్ 2026 లో రాబోతున్న ఈ సినిమా చైతు కెరీర్ ని ఇంకో 10 స్టెప్స్ పైకి తీసుకెళ్లడం గ్యారంటీ. ఇక ఇప్పుడు మనం మోస్ట్ అవైటెడ్ కంబ్యాక్ గురించి మాట్లాడుకుందాం. అదే మన అయ్యగారు అక్కినేని అఖిల్. ఏజెంట్ తర్వాత అఖిల్ ఏంటి 3 ఏళ్ల గ్యాప్ తీసుకున్నాడు అనుకున్నారు అంతా, కానీ అఖిల్ సైలెంట్ గా ఉండి ఒక పెద్ద మాస్ వాల్కనోనే రెడీ చేశాడు. అదే లెనిన్. జూలై 2026 లో ఈ సినిమా వచ్చినప్పుడు థియేటర్లన్నీ దద్దరిల్లిపోయాయి. మురళీ కిషోర్ అబూర్ డైరెక్షన్ లో 1990ల చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా అఖిల్ కి పర్ఫెక్ట్ మాస్ ఇమేజ్ తెచ్చింది. ముఖ్యంగా ఆ ద్రౌపది మాస్ జాతర ఎపిసోడ్, అఖిల్ పలికిన చిత్తూరు యాస, ఆ రస్టిక్ క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. ఇక అలాగే భాగ్యశ్రీ బోసే గ్లామర్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. అఖిల్ నుంచి మనం ఏ మాస్ అండ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేశామో అది లెనిన్ తో 100% డెలివరీ అయిపోయింది. కొడుకులిద్దరూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంటే ఇక కింగ్ సైలెంట్ గా ఉంటాడా? ఏకంగా తన కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింగ్ 100 తో రాబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రా కార్తిక్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక్కడ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటో తెలుసా? నిన్నే పెళ్లాడతా, ఆవిడే మావిడ లాంటి క్లాసిక్స్ తర్వాత నాగార్జున మరియు టబు మళ్ళీ ఈ సినిమాతో జోడీ కడుతున్నారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున గారు 25 ఏళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల వయసు వరకు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారని టాక్. అంతేకాదు ఈ సినిమాలో మెయిన్ హైలైట్ గా తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఉండబోతుందట. దీనికి తోడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే చార్ట్ బస్టర్ పక్కా. ఆగస్ట్ 29 అంటే ఎల్లుండే కింగ్ నాగార్జున బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ గ్లిమ్స్ అలాగే ఫస్ట్ లుక్ వీటన్నింటిని మించి రిలీజ్ డేట్ కూడా రాబోతుందని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వైరల్ అవుతోంది. కింగ్ 100వ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం గ్యారంటీ. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ స్క్రిప్ట్ ను చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. సో అదన్నమాట మ్యాటర్. చైతు ప్రయోగాలు, అఖిల్ మాస్ కంబ్యాక్. నాగ్ ల్యాండ్ మార్క్ మూవీ 2026 అనేది టాలీవుడ్ హిస్టరీలో అక్కినేని నామ సంవత్సరంగా నేర్చుకోవడం పక్కా. ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో అక్కినేని ఫ్యామిలీ ఈ రేంజ్ లైనప్ ను సెట్ చేయడం నిజంగా గ్రేట్. మరి ఇప్పుడు రాబోతున్న 2 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? అలాగే ఈ 3 సినిమాల్లో మీ ఫేవరెట్స్ మూవీస్ ఏంటో కింద కామెంట్స్ లో తెలియచేయండి. మీరు అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, జై హింద్.